నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. రాత్రి 10 గంటలు కావస్తోంది. మనోహర్ చూపు మెయిన్ డోర్ వైపే ఉంది. మనోహర్ కళ్ళు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. టీవీలో తనకి బాగా ఇష్టమైన పాట చెవులకి చేరినా మనసుకు మాత్రం చేరట్లేదు. మొట్టమొదటిసారి కళ్ళు, మనసు, మెదడు ఒకే విషయంపై కేంద్రీకృతమయ్యాయి. ఇంతకాలం తను ఏ విషయంలోనూ ఇంతలా ఆత్రంగా ఎదురుచూసింది లేదు. మంచి చదువు, మంచి ఉద్యోగం, స్టేటస్, బంగళా అన్నీ వాటంతటవే ఎదురు చూడకుండానే మనోహర్ జీవితంలోకి అడుగుపెట్టాయి. కానీ మొదటిసారి వీటన్నింటినీ పక్కన పెట్టి ఒక వ్యక్తి తను ఎదురుచూసేలా చేసింది. ఒక ఆడదాని కోసం ఇంతలా వెంపర్లాడడం తన గిల్టీగా అనిపించినా మనసు మాత్రం తన మాట వినకుండా అమ్మాయి కోసం ఎదురుచూస్తోంది. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తోంది మనోహర్కి. ఆడదాని వల్ల తపస్సు భగ్నం అవ్వడం విన్నాడు, కానీ ఆడదాని కోసమే తపస్సు చేస్తాడని ఏనాడు అనుకోలేదు మనోహర్. ఆ రోజు అందరికీ 5 స్టార్ హోటల్లో తన స్టేటస్కి తగ్గట్టుగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు మనోహర్. తమ బాస్ పార్టీ ఎందుకు ఇస్తున్నాడో తెలియకపోయినా ఎవరు డుమ్మా కొట్టకుండా అందరూ హాజరయ్యారు. ఆ రోజు తను ఒక బాస్లా కాకుండా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేశాడు అందరినీ. తాగిన వాళ్ళు తాగుతున్నారు, మందు ఎక్కువైన వాళ్ళు ఊగుతున్నారు, మరీ ఎక్కువైన వాళ్ళు చిందేస్తున్నారు, తిన్నవాళ్ళు తింటున్నారు. అందరి చర్యలను ఒక్కసారి ఆపినట్టుగా సౌండ్ బాక్సులలో మనోహర్ కంఠం బిగ్గరగా వినిపించింది. అటెన్షన్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ద పార్టీ. కానీ నేను పార్టీ ఎందుకు ఇస్తున్నానో ఎవరికీ తెలియదు. ఒకరిద్దరు అడిగినా సాయంత్రం పార్టీలో చెప్తానన్నాను. ఈ రోజుతో నా ఒంటరి జీవితానికి ఫుల్ స్టాప్ పడింది. నేను కూడా ఒకరి బందీఖానాలో ఆజన్మాంత ఖైదీని అవుతున్నాను. నాకు పెళ్లి కుదిరింది. దట్స్ వై ఐఎమ్ గివింగ్ ద పార్టీ. ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ద పార్టీ అని చెప్పాడు మనోహర్. ఆ మాట వినగానే చాలామంది లేడీ స్టాఫ్ నోట మాట రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన బాస్ని తమ కలల రాకుమారుడిగా ఊహించుకున్న పెళ్లి కాని లేడీ స్టాఫ్కి మనోహర్ ఒక్కసారిగా పెద్ద విలన్గా కనిపించాడు. కానీ ఏం చేయలేక మనోహర్పై వచ్చిన కోపాన్ని తమ పెదాలు దాటకుండా పళ్లతో నొక్కిపెట్టేశారు. పార్టీ అయిన తర్వాత బిల్ పే చేసి బయలుదేరాడు మనోహర్ తన ఫ్రెండ్ రమేష్తో. మనోహర్, రమేష్ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్. ప్రతి దాంట్లోనూ పోటీ పడేవారు. ఆఖరికి ఉద్యోగరీత్యా ఇప్పుడు కూడా వేరువేరు కంపెనీలకు ఎండీలే పోటీ పడుతున్నారు. కానీ ఆ పోటీ ప్రొఫెషనల్ వరకే. మిగతా విషయాల్లో ఇద్దరూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కార్ డ్రైవింగ్ చేస్తున్న మనోహర్ని పార్టీ బాగా జరిగింది, వాట్ నెక్స్ట్ అని అడిగాడు రమేష్. పెళ్లి చేసుకోవడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం అని తక్కువ చెప్పాడు మనోహర్. లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే అని మళ్ళీ అడిగాడు రమేష్. ఏముందిరా, నువ్వు ఇప్పుడు శృతితో లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నావో నేను అంతే అన్నాడు మనోహర్. అంటే పెళ్లికి ముందు తెలుసుకోవాల్సినవి ఏమీ లేవంటావా అని అడిగాడు రమేష్. అంటే ఏం తెలియనట్టుగా ఫేస్ పెట్టి అడిగాడు మనోహర్. నిజంగానే మనోహర్కి ఏం తెలియదు. చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషి మనోహర్. తను పెరిగిన వాతావరణం కూడా అలాంటిదే. ఆడదాని దేవతలా భావించే మంచి భావాలున్న సొసైటీ నుంచి వచ్చాడు. అందుకే అమ్మాయిల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు మనోహర్. రమేష్, మనోహర్ల మధ్య అన్ని విషయాలకు తావుంటుంది, ఈ ఒక్క అమ్మాయిల టాపిక్ తప్ప. ఏ రోజు మనోహర్తో అమ్మాయిల విషయం ప్రస్తావించలేదు రమేష్. ఏ సిచ్యుయేషన్ కూడా ఆ విషయాన్ని వీళ్ళ మధ్య ఏ రోజు డిమాండ్ చేయలేదు కూడా. కానీ తన ఫ్రెండ్ ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాలని, ఒరే మను, నేను ఒకటి చెప్తాను, తప్పుగా అర్థం చేసుకోకు అన్నాడు రమేష్. చెప్పరా అన్నాడు మనోహర్. మనం స్వీట్ షాప్కి వెళ్ళి మనకిష్టమైన స్వీట్ ఆర్డర్ ఇచ్చే ముందు ఆ స్వీట్ బాగుందో లేదో అని కొంచెం టేస్ట్ చేస్తామా లేదా అని అడిగాడు రమేష్. అవునన్నట్టుగా తలూపాడు మనోహర్. మనం కొత్త కారు కొందామనుకున్నాం, ఫస్ట్ మనం టెస్ట్ డ్రైవ్ చేస్తామా లేదా అని మళ్ళీ అడిగాడు రమేష్. అవునరా, ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అని అడిగాడు మనోహర్. అలాగే పెళ్లికి ముందు భార్యతో ఎలా ఉండాలో తెలుసుకోవద్దా అని అడిగాడు రమేష్. రమేష్ ఒక్కసారిగా ఇలా అడిగేటప్పటికీ కొంత ఆశ్చర్యానికి లోనైనా, అంటే ఏంటి నీ ఉద్దేశం అని గట్టిగా అడిగాడు మనోహర్. ఏముంది, పెళ్లి తర్వాత నీ ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో ముందుగానే టెస్ట్ చేయి. అసలే నువ్వు ఈ విషయంలో కాస్త ముద్దపబోవు కూడా అన్నాడు రమేష్. రమేష్ ఏం చెప్తున్నాడో పూర్తిగా అర్థమైన మనోహర్, అంటే పెళ్లికి ముందు తను రమ్మని పిలవమంటావా అని అడిగాడు. పెళ్లికి ముందు ఇలాంటి విషయాలు భార్యతో డిస్కస్ చేస్తానంటే ఏ ఆడది ఒప్పుకోదు.
అందుకే దీనికి ఒక ఐడియా ఉందన్నాడు రమేష్. ఏంటది అని ఆత్రంగా అడిగాడు మనోహర్. ఇలాంటివి నేర్పడానికి చాలామంది సొసైటీలో అందుబాటులో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నీ నేర్పుతారన్నాడు రమేష్. అంటే ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళమంటావా అని గద్దించి అడిగాడు మనోహర్. ప్రాస్టిట్యూట్ అని నువ్వంటున్నావు, ఇలాంటి విషయాలు నేర్పే సోషల్ వర్కర్స్ అని నేనంటున్నాను. పేరు ఏదేమైనా మనకు కావాల్సింది ఇప్పుడు పని జరగడం అని చెప్పాడు రమేష్. సారీరా, నీకు తెలుసు కదరా నాకు ఇలాంటి ఇష్టం ఉండదని మొహమాటం లేకుండా రమేష్ ముఖం మీదే చెప్పాడు మనోహర్. ఓకే మను, ఫైనల్గా చెప్తున్నాను, నీ ఇష్టం. మగాడికి ఎంత ఐశ్వర్యం, హోదా, పలుకుబడి ఉన్నా ఆడది మాత్రం పక్క మీద సరైన మగాడిని కోరుకుంటుంది. ఆ సమయంలో ఆడదానికి ఇవేం అవసరం లేదు, ఒక్క నీ ప్రేమ పనితనం తప్ప. ఎంతమంది సొసైటీలో డబ్బున్న భర్తలను వదిలేసి రోడ్డెక్కుతున్నారు. రేపు నా ఫ్రెండ్ తన భార్యతో సుఖంగా ఉండాలని ఇదంతా చెప్తున్నాను. ఈ రాత్రికి బాగా ఆలోచించు. రేపు మార్నింగ్ నీకు ఒక ఫోటో షేర్ చేస్తాను. రేపు నైట్కి నేరుగా తన్ని ఫ్లాట్కి వస్తుంది, అన్నీ నేర్పుతుంది. ఈలోపు బాగా ఆలోచించు. ఈ రోజుల్లో ఇది పెద్ద తప్పేం కాదు అంటూ మనోహర్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు రమేష్. ఇంటికి వచ్చినప్పటి నుండి ఆలోచిస్తూనే ఉన్నాడు మనోహర్. రమేష్ చెప్పిన దానిలో కూడా నిజం లేకపోలేదు. రేపు నేను పడక గదిలో తన ముందు ఫూల్ అవ్వకూడదనే రమేష్ ఇదంతా చెప్తున్నాడు. నా మంచి కోరే కదా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రమేష్ చెప్పినట్టు చేద్దామా? రమేష్ చెప్పినట్టు చేస్తే నేను నా భార్యను మోసం చేసినట్టు కాదా? నా భార్యకు తెలియకపోయినా నా మనస్సాక్షి ఊరుకుంటుందా? రేపు ఫ్యూచర్లో తనతో ఫ్రీగా ఉండగలనా అంటూ తన మనసులో తలుపుల యుద్ధంతో సతమతమవుతూ నిద్రలోకి జారుకున్నాడు మనోహర్. మార్నింగ్ లేచి ఫోన్ చెక్ చేసేటప్పటికే రమేష్ ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ షేర్ చేశాడు. అన్యమనస్కంగానే ఆ అమ్మాయి ఫోటో చూశాడు మనోహర్. సినిమా హీరోయిన్లా ఉంది. ఒక్క రాత్రైనా తనతో గడపాలనే ఆశ రేకెత్తిస్తోంది. ఫోటో కింద ఫోన్ నెంబర్ చూశాడు. ఫోన్ నెంబర్కి డయల్ చేశాడు. తన సుదీర్ఘమైన నిరీక్షణకు ప్రతిఫలంగా తపస్సుకు మెచ్చి అనుగ్రహించిన అదృష్ట దేవతల మెయిన్ డోర్ ముందు నిలబడింది సుమ. నిమ్మపండు రంగు చీరలో ఆకాశంలో తళుక్కున మెరిసిన మెరుపులా కనిపించింది మనోహర్కి. సాధారణంగా సుమని లోనికి ఆహ్వానించాడు మనోహర్. కూర్చోండి, ఏం తీసుకుంటారు అని అడిగాడు మనోహర్. నేను తినేసి వచ్చాను, కొంచెం టైర్డ్గా ఉంది, వాష్రూమ్ ఎక్కడా అని అడిగింది సుమ. పైన తన రూమ్ చూపించి అందులోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, నేను జ్యూస్ తీసుకొస్తానని చెప్పి తన బెడ్రూమ్కి పంపించాడు సుమని. కింద అన్ని లైట్లు ఆర్పి జ్యూస్తో తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు గడియపెట్టాడు మనోహర్. సుమరాక కోసం 1000 కళ్ళతో తన బెడ్ మీద ఎదురు చూస్తున్నాడు. తలస్నానం చేసి జుట్టు తుడుచుకుంటూ బాత్రూంలోంచి బయటకు వచ్చింది సుమ. కురలలోంచి నీళ్లు జారుతూ ఎర్రటి నైటీలో మంచు బిందువులతో తడిచిన కాశ్మీర్ యాపిల్లా నిగనగలాడుతోంది. వచ్చి మనోహర్ పక్కనే బెడ్పై కూర్చుంది సుమ. మొదటిసారి తన బెడ్ మీద తను కాకుండా ఒక ఆడది తనకి ఇంత దగ్గరగా కూర్చునేటప్పటికీ నోట మాట రాలేదు మనోహర్కి. తెలియని కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాడు మనోహర్. తెల్లని శరీరం మీద ఎర్రని నైటి, మంచుతో నిండిన రహదారిపై పడిన ఎర్రని పూల తివాచీలా కనిపించింది మనోహర్కి. ముట్టుకుంటే కందిపోయేంత తెల్లని ఛాయ, చూస్తూ ఉండిపోవాలనేంత ముఖవర్చస్సు, పెద్ద పెద్ద కళ్ళు, కళ్లకు సెక్యూరిటీ గార్డులా చక్కని కనురెప్పలు, కళ్ళ స్థానానికి అదనపు ఆకర్షణగా ఐబ్రోస్, కళ్ళను అనుసరిస్తూ కొనదేన సంపెంగ పువ్వు లాంటి ముక్కు, కొంచెం దిగువన స్ట్రాబెర్రీ లాంటి ఎర్రటి పెదాలు, పై పెదవిని డామినేట్ చేసినట్టు కొంచెం లావుగా ఉన్న కింద పెదవి, పెదవుల మధ్య నారింజ తొనల ముత్యాల్లాగా చక్కటి పలువరస, ఆ పలువరసను మరింత హైలైట్ చేసే విధంగా హాయైన మందహాసం. ఒక్కసారిగా ఇవన్నీ సెంటీమీటర్ దూరంలో చూసేటప్పటికీ ఎప్పుడూ లేని భావుకత లావాలా మనసులో ఉక్కింది తనకి. తెలియని కవి చూస్తున్న అందాలని మనసులోనే స్తుతిస్తున్నాడు. హార్ట్ బీట్ డబల్ అయింది. కళ్ళతోనే సుమాందాలను ఒక్కొక్కటిగా తనవి తీరా జుర్రుకుంటున్నాడు. తననే తేరిపారా చూస్తున్న మనోహర్ని చూస్తే సుమకి పరిస్థితి అంతా అర్థమైంది. ఏంటి, జ్యూస్లో షుగర్ వేయలేదా అని అడిగింది సుమ జ్యూస్ తాగుతూ. లేదే, షుగర్ సరిపోయిందిగా అన్నాడు తన గ్లాసులోనే జ్యూస్ తాగుతూ. మీ జ్యూస్లో కాదు, నా జ్యూస్లో అంటూ తన గ్లాస్ మనోహర్ పెదాలకు అందించింది. ఇందులో కూడా షుగర్ సరిపోయిందిగా అన్నాడు మనోహర్ అమాయకంగా. ఊరి దేవుడా, నిజంగా ముద్దపప్పే అని తన మనసులో అనుకుంది సుమ.
ఇంకా తననే ఆరాధనాపూర్వకంగా చూస్తున్న మనోహర్ని ఇలా చూడ్డానికేనా నన్ను పిలిచింది అని కైపుగా అడిగింది సుమ. అలా కైపుగా అడిగేసరికి ఇక ఆగలేకపోయాడు మనోహర్. ఇంకేం మాట్లాడొద్దని తన పెదాలతో సుమ పెదాలకు చెప్పించాడు మనోహర్. సుమాధరాలలో ఉన్న మధురాన్ని అంతటినీ చుంబిస్తున్నాడు. తన నాలుకతో సుమ నాలుకపై శృంగార కవితలు రాస్తున్నాడు. ఇద్దరి లాలాజలాల కలయికతో ఏర్పడిన తీయని సముద్రాన్ని చిలుకుతున్నాడు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొదట హాలాహలంతో పాటు రకరకాల పదార్థాలు వచ్చి చివరకు అమృతం వచ్చింది. కానీ ఈ లాలాజల సముద్రంలో మొదటి నుంచి అమృతమే వస్తోంది. అందుకే ఈ పెదాల కలయిక ఆరంభమే కానీ అంతం లేదనుకున్నాడు మనోహర్. ఎంతసేపటికి పెదవులను వదలకపోవడంతో సుమకు ఊపిరి ఆడట్లేదు. మనోహర్ని ఒక్కసారిగా గట్టిగా వెనక్కి తోసి బాగా ఊపిరి పీల్చుకుంది సుమ. ఏమీ తెలియదన్నారు, ఊపిరి ఆడకుండా చేసేశారు అని అనుమానంగా అడిగింది సుమ. నీ మీదొట్టు, నాకు ఇందులో ఓనమాలు కూడా తెలియవు అంటూ అమాయకంగా సుమ మీద ఒట్టేసి చెప్పాడు మనోహర్. మరి ఓనమాలు తెలియకుండానే అన్ని కవితలు రాసేశారా దొంగ అంటూ ఒక్కసారిగా మనోహర్పై పడింది సుమ. ఒకరి మీద ఒకరు పడ్డారు. మంచంపై అటు ఇటు దొర్లారు. ఎప్పుడు దేవతా వస్త్రాల్లోకి మారారో వారికే తెలియదు. ఒంటి మీద నూలు పోకు కూడా లేకుండా ఒక్కసారిగా సుమలా కనపడేసరికి నిశ్చేష్టుడే చూస్తుండిపోయాడు మనోహర్. తెల్లని పాలరాతి శిల్పంలా ఉంది సుమ. రోజు నీళ్లతో కాకుండా పాలతో స్నానం చేస్తుందా అన్నంత స్వచ్ఛంగా ఉంది. బ్రహ్మకు కూడా తెలియదేమో తనింత గొప్ప బొమ్మను సృష్టిస్తానని. ఎందుకంటే అందరిలో అన్నీ బాగున్నా ఏదో ఒక చిన్న లోపంతో పుడతారు. కానీ సుమలో లోపాన్ని వెతికితే గిన్నీస్ రికార్డ్ ఇవ్వచ్చనంత పర్ఫెక్ట్గా తీర్చిదిద్దాడు బ్రహ్మ. ఇంద్రసభకు పంపబోయి పొరపాటున భూలోకానికి నా కోసమే పంపాడేమో అనుకున్నాడు మనోహర్. మనోహర్ కూడా తక్కువేమీ కాదు. 6 అడుగుల ఎత్తుతో మరీ కండలు తిరక్కపోయినా హైట్కి తగ్గ ఒళ్ళుతో విశాలమైన వక్షస్థలంతో అశ్విని దేవతల అంశతో పుట్టాడు అన్నట్టున్నాడు మనోహర్. ఒకరినొకరు అలా చూసుకుంటూ చూపులతో ఎక్కువసేపు కాలక్షేపం చేయలేదు. స్వచ్ఛందంగా కామయుద్ధానికి కాలు దువ్వారు. సుమచర్యలకు సమర్థవంతంగా ప్రతిచర్యలను సృష్టిస్తున్నాడు మనోహర్. స్పందన ప్రతిస్పందనలు ఒకే అంతరంలో ప్రతిబింబిస్తున్నాయి. మనోహర్ తన చేతులతో ఎత్తుపలాలను సరిగ్గా లెక్క వేస్తున్నాడు. నిర్మలమైన ఆకాశంలో చుక్కలు వెతికినట్టుగా పుట్టుమచ్చల గుట్టు రట్టు చేస్తున్నాడు. ఒక్కొక్కసారి నెలవంకలాంటి నడుంబొంబులో సేద తీరుతున్నాడు. ఉన్నట్టుండి ఎత్తుపలాలను అధిరోహించి సుమరాజ్యాన్ని చేజెక్కించుకుంటున్నాడు. ఆనందపడేలోపే సుమ చేతిలో ఓడిపోతున్నాడు. ఇలా ఒకళ్ళ తర్వాత మరొకరు విజయకేతనం ఎగరవేస్తున్నారు. రతీ మన్మథుల రసక్రీడకి భాష్యం చెప్పినట్టుగా ఉంది వీరి కలయిక. యుద్ధం చేసి చేసి అలసిపోయారిద్దరు. ఇద్దరిలో విజేత ఎవరో తెలియకపోయినా ఇద్దరి పెదవుల మీద విజయ దరహాసం రాజ్యం ఏలుతోంది. మనోహర్ గుండెలపై సేద తీరుతోంది సుమ. థ్యాంక్ యూ సుమ అన్నాడు సుమ నుదుటిపై ముద్దు పెడుతూ మనోహర్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు నాకు కాకుండా మీ ఫ్రెండ్ చెప్పినట్టుగా వేరొకరు కాల్ చేస్తుంటే నా ఈ బంగారం వేరొకరు సొత్తు అయిండేది. అలా తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎప్పటికీ మీరు నా సొంతమే అంది సుమ మనోహర్ని గట్టిగా హత్తుకుని. రమేష్ నుంచి ఫోన్ రాగానే నేను కాసేపు ఆలోచించాను. రమేష్ చెప్పింది కరెక్టే, కానీ అలా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదనిపించింది. కానీ నా మనసు కాబోయే భార్యతోనే డైరెక్ట్గా షేర్ చేసుకోమని ఓటేసింది. అందుకే ధైర్యం చేసి నీకే ఫోన్ చేశాను. ఫస్ట్లో భయపడ్డాను నువ్వేమనుకుంటావో అని, కానీ తర్వాత నేను చేసిందే కరెక్ట్ అనిపించింది అన్నాడు మనోహర్. అమ్మో, మీరు నాకు కాకుండా ఎవరికైనా ఫోన్ చేస్తే మిమ్మల్ని బ్రతకనిస్తానా? చంపేయను. ఈ ముద్దపప్పు ఎప్పటికీ నాదే అంటూ తన గుండెల మీద పడుకోబెట్టుకుంది మనోహర్ని. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.